సో హౌ ఓకే టు మేడం. ఫైట్ అవుట్ విత్ ద సైన్స్ తోటి ఐసిటి తోటి ద గ్లోబల్ క్లాస్ రూమ్. ఇప్పుడు మీరందరూ యూజ్ చేస్తున్నది ఏంటిది? జూమ్ క్లాస్ అంటాము. జూమ్ క్లాస్ అంటే ఈ ఐసిటి టెక్నాలజీ కానీ లేదా గ్లోబల్ క్లాస్ రూమ్ ని కానీ ఉపయోగించి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సైన్స్ తోటి మనము కోవిడ్-19 ని ఎట్లా ఫైట్ అవుట్ చేయొచ్చు, ఎట్లా మనము దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, ఇవన్నీ థింక్ చేసుకోవడానికే ఎక్స్‌ప్లోరింగ్ ఎ వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఎట్లా వీ హ్యావ్ టు ఓవర్కమ్ అనేది మెయిన్లీ ద సైన్స్ థీమ్. సో మెయిన్ గా ఈ థీమ్ ఎవరు ఇస్తారో తెలుసా? సైన్స్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇట్ విల్ బి గివెన్ బై యునెస్కో అనేది 2001 లో అది కన్స్ట్రక్ట్ అయ్యింది. వరల్డ్ యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు రెజల్యూషన్ అంటే మళ్ళీ కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయింది. అది ఇట్ వాస్ ఇన్ 2020. సో ఈ యునెస్కోనే ఈ థీమ్ అనేది ఇస్తుంది. ఏమని? పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది. ఎందుకు ఇచ్చింది ఈసారి థీమ్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటే, సైన్స్ తర్వాత ఈ సైంటిఫిక్ ఇష్యూస్ అంటే హౌ టు ఫైట్ అవుట్ విత్ ద ఇష్యూస్. ఈ సైంటిఫిక్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. హౌ టు ఓవర్కమ్ అనే దాన్ని బట్టి ఈ థీమ్ అనేది ఇచ్చింది. సో ఇంపార్టెన్స్ అండ్ రెలెవెన్స్ ఆఫ్ సైన్స్ ఇన్ డైలీ లివింగ్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హీ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఆల్సో రెలెవెన్స్ ఆఫ్ సైన్స్ ఇన్ డైలీ లివింగ్. సో ఈమె వచ్చేసి మిసెస్ ఆండ్రూ అజోలే. ఈమె యునెస్కో డైరెక్టర్ జనరల్. ఈమె ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూ, కోవిడ్ ఇష్యూ మీద ఏమని చెప్పిందంటే, ద కరెంట్ క్రైసిస్ షుడ్ సర్వ్ యాజ్ ఎ వేకప్ కాల్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఒక వేకప్ కాల్ అవ్వాలి. మనకి కోవిడ్-19 ఒక వేకప్ కాల్ అవ్వాలి. ఎందుకు? వి షుడ్ ఏబుల్ టు ఫైట్ విత్ అనదర్ ప్రాబ్లమ్స్. ఏంటిది? రిగార్డింగ్ ద అర్జెన్సీ ఫర్ ఇన్క్రీస్డ్ ఫైనాన్సింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్. సో ఇవన్నీ మనం ఓవర్కమ్ అవ్వాలి అని అంటే సైన్స్ రీసెర్చ్ కి ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేయాలి అని ఆమె డిసైడ్ అయ్యిందంట. సో దిస్ కన్సర్న్స్ నాట్ ఓన్లీ ద న్యాచురల్ సైన్సెస్ బట్ ఆల్సో ద సోషల్ అండ్ హ్యూమన్ సైన్సెస్. సో న్యాచురల్ సైన్సెస్ నే డెవలప్ చేయకూడదు. సోషల్ సైన్సెస్ ని అంటే కమ్యూనికేటివ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత హ్యూమన్ అండ్ దెన్ హ్యూమన్ సైన్సెస్ అంటే బాడీ హెల్త్ కూడా ఫైట్ అవుట్ చేయాలి. న్యాచురల్ సైన్సెస్ ని ఫైట్ అవుట్ చేయాలి. సోషల్ సైన్స్ అంటే కమ్యూనికేషన్, వన్ పర్సన్ టు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు కోవిడ్-19. ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అని అంటే హ్యూమన్ హెల్త్, ఇవన్నిటిని మనము ఓవర్కమ్ చేయడానికే ఈ యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజోలే ఈమె ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇట్ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్ ద పబ్లిక్ అవేర్నెస్. సో పబ్లిక్ కి అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి సైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలవాలి. హౌ దే మస్ట్ ఓవర్కమ్ అండ్ హౌ ఇట్ ఈస్ బెనిఫిట్ టు ది సొసైటీ అనే దాని గురించి డీల్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద టెక్స్ట్ ఆఫ్ ది సైన్స్ డే ఇన్ఫర్మేషన్. సో సైన్స్ డే ఎందుకు చేస్తారు అని అంటే, ఎవ్రీ ఇయర్ సైన్స్ డే చేస్తారు. ఆ తర్వాత మేడం మీరు మ్యూట్లోకి వెళ్ళారు. ఓకే, నౌ కెన్ యూ హియర్ మీ? ఎస్ మేడం. Yes. ఓకే. ఓకే, సో
సో దీని ప్రాసెస్‌ని మనము బేస్ చేసుకొని హౌ వి హావ్ టు డెవలప్ ద సైన్సెస్, ఎందుకు సైన్స్ అవసరము అనేది దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో దిస్ ఈస్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది సైన్స్ డే. హౌ టు డెవలప్ ఆర్ హౌ టు ఫైట్ అగైన్స్ట్ కోవిడ్-19 అనేది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ విల్ కంటిన్యూ విత్ ద లాస్ట్ డేస్ చాప్టర్. లైఫ్ ప్రాసెసెస్ గుర్తుంది గదా! లైఫ్ ప్రాసెసెస్ గుర్తుందమ్మా? ఎస్ మ్యామ్. యెస్. మనం దేని గురించి చదివామో గుర్తుందా? న్యూట్రిషన్. న్యూట్రిషన్. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్ మేడం. యెస్. మనం యెస్టర్‌డే చదివాము. న్యూట్రిషన్, ట్రాన్స్‌పోర్ట్, రెస్పిరేషన్, ఎక్స్‌క్రీషన్, సింథసిస్, గ్రోత్, రెగ్యులేషన్, రీప్రొడక్షన్. ఇవన్నిటి గురించి మనం యెస్టర్‌డే క్లాస్‌లో చదివాము. సో హౌ ద Yes, ప్రాసెస్ ఆఫ్ ది న్యూట్రిషన్ విల్ బి స్టార్టింగ్. సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ చూసాము. గుర్తుందా మీకు? డిఫరెంట్ ఎస్ మేడం. ఎస్. నోట్స్ రాసుకుంటున్నావా అమ్మా? నో మ్యామ్. నోట్స్ పెట్టుకొని పక్కన ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోమ్మా. నీకు ఎప్పటికీ గుర్తుంటుంది అది. సరేనా? ఓకే మేడం. హ్మ్. ఎప్పుడు క్లాస్‌కి వచ్చినా ఒక బుక్ పెట్టుకోవాలి. ఒక పెన్ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ డే చెప్పాను నీకు గుర్తుందా? టీచర్ చెప్పేది ప్రతి ఒక్కటి మీరు పాయింట్స్‌లో అంటే ఎలాబరేటెడ్‌గా ఉండకూడదు. చిన్న చిన్న పాయింట్స్‌లో నీకు ఎంత అర్థమవుతుంది రాసుకోవాలి. నీకు డౌట్స్ ఉన్నవి కూడా పక్కనే ఒక పాయింట్ రాసుకున్నావంటే ఇమ్మీడియేట్‌గా నువ్వు అడగొచ్చు. ఓకే. సో ఓకే మనం మేడం. యెస్టర్‌డే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ చదివాము. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే. గుర్తుందమ్మా? ఆటోట్రోఫిక్ అండ్ హెటెరోట్రోఫిక్. అప్పుడు లేను మేడం నేను. అవునా? ఓకే. హోలోజోయిక్ న్యూట్రిషన్ అన్నిట్లో ఉన్నట్టున్నావు కదమ్మా! అప్పుడు క్వెషన్ ఏమో అడిగావు నన్ను. వాట్ డు యూ మీన్ బై హోలోజోయిక్ అని? ఓకే. లీవ్ ఇట్. ఎస్ మ్యామ్. హ్మ్. సో న్యూట్రిషన్ అంటే ఏంటిది? మనం తిన్న ఫుడ్‌ని మన బాడీ యూజ్ చేసుకుంటుంది. దాని తర్వాత హౌ ఎనర్జీ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ ఈస్ కాల్డ్ యాస్ న్యూట్రిషన్. ఇక్కడ సింపుల్ వర్డ్స్‌లో ఇచ్చారు. న్యూట్రిషన్ అంటే ఇంజెషన్, డైజెషన్ అండ్ డిజెషన్. ఓకే. ఇంజెషన్, డైజెషన్ అండ్ ఇజెషన్. సింపుల్ వర్డ్స్‌లో దీన్ని మనం న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. ఇంజెషన్ అంటే మనం అన్నం తినడంని ఇంజెషన్ అంటాము. డైజెషన్ అంటే ఇదే ప్రాసెస్‌లో ఏమవుతుంది? డైజెషన్ అంటే అన్నం డైజెస్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. రిమైనింగ్ ఫుడ్ ఏమవుతుంది? ఇజెషన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 మేజర్ స్టెప్స్. సారీ. జస్ట్ ఎ మినిట్. ఓకే. సారీ. ఇంజెషన్, డైజెషన్ అండ్ ఇజెషన్. సో ఈ 3 ప్రాసెస్‌లో న్యూట్రిషన్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఏమవుతుంది అనంటే, మనం తిన్న ఫుడ్‌లో ఏమేమి ఉంటాయి? ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ప్రోటీన్. ఉంటాయి. హ్మ్. ఈ 3 థింగ్స్ ఎవ్రీథింగ్ నువ్వు చపాతీ తిన్నా ఈ 3 ఉంటాయి. ఫ్యాట్స్ కంటెంట్ వెరీ తక్కువుంటుంది. ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువుంటుంది. కార్బోహైడ్రేట్స్ అన్నిట్లో కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 కాంపోనెంట్స్ నువ్వు అన్నం తిన్నా, చపాతీ తిన్నా, రాగి తిన్నా, దిస్ 3 గివ్స్ us ఎనర్జీ. యెస్. ఈ 3 ఏమవుతున్నాయంటే మనం తిన్న ఫుడ్‌లో ఉన్నది ఇట్ అండర్‌గోస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అంటారు. సో ఇట్ అండర్‌గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అండ్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ. ఈ విధంగా ఏమవుతుందంటే అది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాయి అనంటే, ఆ ఎనర్జీ యూజ్ చేసుకొని plants will be growing ఆ ఎనర్జీ తోటి for living and growth. This is accomplished by the breaking down of the food to produce energy. సో ఏమవుతుంది? ఫుడ్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. మనం తిన్న ఫుడ్ ఏమవుతుంది? బ్రేకింగ్ డౌన్ అయితుంది. తిన్న ఫుడ్ బ్రేక్ డౌన్ అయిపోయి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది.
తర్వాత లైఫ్ ఆన్ ది ఎర్త్ డిపెండ్స్ ఆన్ ఆబ్టైనింగ్ ఎనర్జీ బై బ్రేకింగ్ డౌన్ కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్. ఈ కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ దెన్ ప్రోటీన్స్. దీన్ని మనము ఈ ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాము, ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటాం. దీనిని ఆర్గానిక్ కాంపౌండ్స్, నాన్ ఆర్గానిక్ కాంపౌండ్స్, రిమైనింగ్ అన్ని నాన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో హౌ డు animals grow? They need energy to grow. Where do they get the energy? By breaking down food into small simpler substances, and then carbohydrates, fats and proteins will be converted into the energy molecule. So they will be producing energy. ఈ ఎనర్జీ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే, ఫస్ట్లీ ఈ ఎనర్జీ మాలిక్యులర్ మూవ్మెంట్స్ ఇన్సైడ్ ద సెల్, మెయింటైనింగ్ లివింగ్ స్ట్రక్చర్స్, గ్రోత్ ఆఫ్ ది బాడీ అండ్ టు రన్ సిరీస్ ఆఫ్ ది బయోకెమికల్ రియాక్షన్స్. ఇవన్నీ చెయ్యాలి అని అంటే, మాలిక్యులర్ మూవ్మెంట్స్ అంటే నీ బాడీ కదలాలి అని అంటే ఏమవుతుంది, ఎనర్జీ ఈస్ బీయింగ్ రిక్వైర్డ్. మన బాడీ లోపల కూడా blood cells will be moving, tissues will be moving, all the functions will be taking place. హార్ట్ కూడా మూవ్ అవుతుంది కదా, హార్ట్, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఈ మూవ్మెంట్స్ అన్నిటికీ ఏమవుతుందంటే ఎనర్జీ విల్ బి రిక్వైర్డ్. ఈ ఎనర్జీ అంతే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ మెయింటైనింగ్ ద లివింగ్ స్ట్రక్చర్స్ అండ్ ఎనర్జీ ఈస్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ది బాడీ. గ్రో అవుతున్నారు అంటాం కదా, పిల్లలు ప్రతి రోజు గ్రో అవుతారు. ఎట్లా గ్రో అవుతారు? విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎనర్జీ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్. సో ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అని అంటారు. కెమిస్ట్రీలో చదివింటారు ఆక్సిడేషన్ రియాక్షన్స్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ ఇవాల్వింగ్, రిడక్షన్ అంటే హైడ్రోజన్ ఇవాల్వింగ్ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ మనము ఇన్ డీటెయిల్ తర్వాత చూడొచ్చు. సో విచ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, సో మనము ఈ సెల్యులార్ ఫంక్షన్స్ అన్నాం కదా, ఎస్టర్డే చదివాము, న్యూట్రిషన్, గ్రోత్, తర్వాత అవన్నీ ఈ అమీబాలో ఎట్లా జరుగుతాయి. ఇది అమీబా, ఇది స్మాల్ అమీబా. ఈ అమీబాలో ఎట్లా ఫంక్షన్స్ జరుగుతున్నాయి అనేది చూడొచ్చు. చూడు, దీస్ ఆర్గానిజమ్స్ లివ్ విత్ వన్ సెల్. సో ఇది అమీబా, సింగిల్ సెల్. ఇది షేప్ అన్ని చేంజ్ అవుతూ ఉంటుంది. ఎనీ టైమ్ ఇట్ క్యాన్ చేంజ్ ఇట్స్ ఓన్ షేప్. So they carry out life processes within the single cell. The animal లో ఏమవుతుంది అని అంటే, ఇది అన్నం ఎట్లా తింటుంది, లేకపోతే రెస్పిరేషన్ దీంట్లో ఎట్లా జరుగుతుంది, దీంట్లో డైజెషన్ ఎట్లా జరుగుతుంది, రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది, ఎక్స్క్రీషన్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ చదివాం కదా ఎస్టర్డే. దీంట్లో నర్వస్ సిస్టమ్ లేదు. తర్వాత ఇది ఎట్లా రీప్రొడ్యూస్ అవుతుంది అంటే, ఇవన్నీ సింపుల్ మెథడ్ which is called as the diffusion process. Simple method which is called as the diffusion process. Diffusion అంటే ఏంటి? ఇప్పుడు అన్నం కనిపించింది, అన్నం కనిపించిన వెంటనే ఏం చేస్తాం, మింగేస్తాం కదా, మనం అన్నం మింగేస్తాం మన మౌత్. కానీ దీనికి ఎక్కడ మౌత్ ఎక్కడ లేదు. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ చూసావా ఇట్లా కప్ లైక్ షేప్ లో స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఇక్కడ కప్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యింది. ఇది ఎప్పుడు కావాలంటే, ఇప్పుడు ఇక్కడ కావాలనుకో, ఇక్కడ అన్నం మెటీరియల్ వచ్చింది అనుకో, ఇక్కడ కప్ షేప్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అన్నం వచ్చింది అనుకో, ఇక్కడ కప్ షేప్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఎట్లా కావాలి అని అంటే అట్లా చేస్తుంది. జస్ట్ అన్నం ని పట్టుకొని, అంటే ఎనీ ఫుడ్ పార్టికల్ ఉంది కదా, సింపుల్ ఫుడ్ పార్టికల్, ఇది ఫుడ్ పార్టికల్. ఈ ఫుడ్ పార్టికల్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఇంజెస్టింగ్ ఇన్సైడ్. ఇక్కడ నువ్వు చూడొచ్చు, చూడు, అమీబా అప్రోచింగ్ ద ఫుడ్ పార్టికల్. సో ఇది ఫుడ్ పార్టికల్. ఈ ఫుడ్ పార్టికల్ ఏం చేస్తుంది, ఈ ఫుడ్ పార్టికల్ ని చూడు, ఇట్లా ఇజెషన్స్ తీస్తుంది కదా, దీన్నే మనము సూడోపోడియా అంటాము. ఏమంటారు, సూడోపోడియా. సూడో అని అంటే ఫాల్స్ అని. ఫాల్స్ అంటే అబద్ధం అంటారు కదా, కాదు అనేది, లేదు అనేది. సో దీనికి ఏమన్నా లెగ్స్ ఉన్నాయా, లేవు కదా. సో ఎప్పుడు ఫాల్స్ లెగ్స్ అంటే, ఎప్పుడు లెగ్స్ కావాలి అని అంటే అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని సూడో అంటారు. పోడియా అంటే లెగ్స్ అని, పోడియా అంటే లెగ్స్. ఈ వర్డ్స్ ఎప్పుడైనా మీకు గుర్తు పెట్టుకోవాలి.
సూడో అంటే ఫాల్స్, పోడియా అనేది ఎక్కడ ఏ వర్డ్ లో వచ్చినా కానీ కూడా లెగ్స్ అని అర్థం. LEGS లెగ్స్ అని అర్థం. సో ఇదేం చేస్తుంది, అన్నం ఫుడ్ మెటీరియల్ రాగానే సూడోపోడియాని ప్రొడ్యూస్ చేసింది. సూడోపోడియాని ప్రొడ్యూస్ చేసి ఏం చేసింది, ఫుడ్ ని ఎన్గల్ఫింగ్ చేస్తుంది. ఇక్కడ ఫుడ్ ని ఎన్గల్ఫింగ్ చేస్తుంది. ఎన్గల్ఫింగ్ చేసిన తర్వాత ఫుడ్ చుట్టూ ఇక్కడ ఒక వాక్యూల్ ఫామ్ అయింది. దాన్నే మనము ఫుడ్ వాక్యూల్ అంటాం. అన్నం ఫామ్ అయిన వెంటనే ఒక వాక్యూల్ ఫామ్ అయిపోతుంది. ఆ వాక్యూల్ ని మనము ఫుడ్ వాక్యూల్ అని అంటాం. మ్యామ్ వాట్ ఈస్ మెన్ బై వాక్యూమ్? వాక్యూల్ అంటే జస్ట్ ఇట్లా ఒక వాక్యూల్ అంటే ఇది ఒక సర్కిల్ ఉందనుకో. ఓకే, ఈ సర్కిల్ లోపల వాక్యూమ్ ఎక్కువ ఉంటుంది. వాక్యూమ్ అంటే వాక్యూమ్ క్లీనర్ అని అంటే వాక్యూమ్ క్లీనర్ అంటే వాక్యూమ్ తీసుకుంటుంది. అంటే లోపల ఏం ఉండదు, ఆ పార్టికల్ ని లోపలికి తీసుకోవడంనే మనము వాక్యూమ్ అంటాం. సో దీని Okay, లోపల ma'am. ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఏం ఉండదు. ఇది స్కిన్ తో పాటు ఒక వాక్యూల్ ని ఇట్లా ఫామ్ చేసుకుంటుంది. ఒక సర్క్యులర్ స్ట్రక్చర్, ఒక సర్క్యులర్ లేయర్, ఒక లేయర్ ని ఫామ్ అవుతుంది. దేని చుట్టూ, ఫుడ్ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దాని లోపల ఓన్లీ ఫుడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇంకేమీ ఉండవు. సో ఈ ఫుడ్ మాలిక్యూల్స్ ని, ఇక్కడ ఉండే ఫుడ్ మాలిక్యూల్స్ ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్. అది తర్వాత డైజెషన్ అవుతుంది. ఇక్కడ చూసావు కదా, ఇదో న్యూక్లియస్, ఇది ఫుడ్ పార్టికల్. ఫుడ్ పార్టికల్ చుట్టూ ఏమవుతుంది, సూడోపోడియా ఫామ్ అయింది. సూడోపోడియా చుట్టూ ఫుడ్ పార్టికల్ లాగా ఫామ్ అయింది. ఒక లేయర్ ఫామ్ అయింది కదా, మధ్యలో ఫుడ్ పార్టికల్ ఉంది. ఫుడ్ పార్టికల్ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అవ్వడంనే మనము ఫుడ్ వాక్యూల్ అని పిలుస్తాము. Okay, ma'am. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అమీబా. అమీబాలో ఇక్కడ కూడా ఇంకా డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఫుడ్ పార్టికల్, సూడోపోడియా, ఇది న్యూక్లియస్. ఇక్కడ ఫుడ్ వాక్యూల్ ఉంది చూడు. ఈ ఫుడ్ వాక్యూల్ ఏం చేస్తుందంటే, ఈ ఫుడ్ వాక్యూల్ లోపల ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఫుడ్ వాక్యూల్ లోపల ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తుంది అంటే ఈ ఫుడ్ ని డైజెషన్ చేస్తుంది. ఈ ఫుడ్ ని డైజెషన్ చేసిన తర్వాత అప్పుడు దాని లోపల ఉన్న ఎనర్జీ, ఈ ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత దీని లోపల ఉన్న ఎనర్జీ అంతా బయటికి వస్తుంది ఈ ఫుడ్ వాక్యూల్ లో. ఆ రిమైనింగ్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ ఫుడ్ ఇక్కడ చూసారా, ఆ రిమైనింగ్ ఫుడ్ ఏమవుతుందంటే బయటికి వచ్చేస్తుంది. సో ఈ ఫుడ్ మెటీరియల్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇదే ఫుడ్ వాక్యూల్ అనుకున్నారు అనుకోండి, ఇదే ఫుడ్ వాక్యూల్ అనుకున్నారు అనుకోండి. ఇది ఫుడ్ అంతా డైజెషన్ అయిపోయిన తర్వాత ఇది సేమ్ ప్రాసెస్, ఇప్పుడు అన్నం ఎట్లా తినిందో దాని ఫుడ్ వాక్యూల్ కూడా సేమ్ అదే ప్రాసెస్ లో బయటకు వస్తుంది. సో లోపలికి రావడం ని మనం ఇంజెషన్ అంటాము, బయటికి వెళ్ళడం ని ఇజెషన్ అంటాం. ఈ మధ్యలో జరుగుతున్న ప్రాసెస్ ఉంది చూడు, ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ని డైజెషన్ అంటాం. ఈ డైజెషన్ అయినప్పుడు ఫ్యాట్స్, Ma'am? కార్బోహైడ్రేట్స్. చెప్పుమా. What is difference between ingestion and egestion? ఇంజెషన్ అంటే నువ్వు అన్నం తినడము, లోపలికి వెళ్ళడం ని ఇన్సైడ్ అంటే ఏంటిది, లోపలికి వెళ్తుంది. అన్నం తినడం ని ఇంజెషన్ అంటే. నువ్వు బయటికి రోజు మోషన్ వెళ్తావు కదా, దాన్ని వేస్ట్ మెటీరియల్ ని ఎక్స్క్రీట్ చేయడం ని ఇజెషన్ అంటాం. Okay, ma'am. ఓకేనా. ఇంజెషన్ అంటే అన్నం లోపలికి తీసుకోవడము, ఇజెషన్ అంటే కక్కపోవడం. Okay, madam. సో ఈ మధ్యలో జరిగిన మనం తిన్నదానికి పొద్దున మోషన్ పోవడానికి ఇన్ బిట్వీన్ మన స్టొమక్ లో ఏం జరుగుతుంది, దాన్నే డైజెషన్ అంటాం. ఓకే, ఇంజెషన్, డైజెషన్, ఆఫ్టర్ డైజెషన్ ఇజెషన్. ఓకే. సో ఈ తిన్న ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. ఇది మొత్తం ఇదంతా అమీబా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ బాడీలో ఎనర్జీ వస్తుంది దీనికి. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ingestion or nutrition in single cell organisms. That is the process in the single cell organism. Nutrition in single cell organism. కానీ ఇప్పుడు మల్టీ సెల్యులార్ ఆర్గానిజం, సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే అమీబా ఒక్కటే ఉంది. కానీ మల్టీ సెల్యులార్ అంటే ఎనీ అదర్ ఆర్గానిజం విచ్ ఇస్ నాట్ ఎ సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ సెల్యులార్. మల్టీ అంటే మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి, చాలా సెల్స్ ఉన్నాయి కదా.
So we call it as multicellular organism. Dog, multicellular organism. Cat, multicellular organism. ఇంకేమన్నా आप మల్టీసెల్యులర్ बच्चे छोटे बच्चे ये मीटिंग पे Cow, కౌ, dog, buffalo, ఎనీ ఆర్గానిజం, horse. హెన్, ఇవన్నీ ప్లాంట్స్ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే. సో దీనిలోని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాము. Okay, ma'am. సో ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఏమవుతుంది అని అంటే దాంట్లో ఆ ప్రాసెస్ లో డిఫ్యూజన్ జరుగుతుంది. డిఫ్యూజన్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే మనం కెమిస్ట్రీలో చదివారు కదా మీరు ఎస్టర్డే. ఆటమ్ అంటే సింగిల్ మాలిక్యూల్. ఆటమ్ అంటే Single molecule. మాలిక్యూల్. ఫ్యూ ఆటమ్స్ టుగెదర్ ఫార్మ్ మాలిక్యూల్స్. కొన్ని ఆటమ్స్ ని యూజ్ చేస్తే అంటే సి ప్లస్ సి, కార్బన్ ప్లస్ కార్బన్ ఏమైంది, సారీ ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్, ఓ ప్లస్ ఓ ఏమైంది, O2 అయింది. O2 అనేది మాలిక్యూల్ కదా. Yes, ma'am. సారీ, ఓ ప్లస్ ఓ ఏమైంది, ఆక్సిజన్ అయింది. ఓ అనేది ఆటమ్, ఇది ఆటమ్, ఇదేంటిది మాలిక్యూల్. సో టూ ఆటమ్స్ టుగెదర్ ఈస్ ఫార్మింగ్ ఏ మాలిక్యూల్. అంటే ఫ్యూ ఆటమ్స్ టుగెదర్ విల్ బి ఫార్మింగ్ ఏ మాలిక్యూల్. తర్వాత few atoms together forms molecule. Few molecules together they form a organelle. Organelles అంటే మైటోకాండ్రియా, వాక్యూల్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇవన్నీ చదివావు కదా సెల్ ఆర్గనెల్స్. ఓకే, ఇవన్నీ సెల్ లోపల ఉండే ఆర్గనెల్స్ ఫార్మ్ అవుతాయి. ఫ్యూ ఆర్గనెల్స్ టుగెదర్ విల్ బి ఫార్మింగ్ ఏ సెల్. ఫ్యూ సెల్స్ టుగెదర్ విల్ బి ఫార్మింగ్ ఏ టిష్యూ. అర్థమైందా? ఈ ఆర్గనెల్స్ అంటే ఏంటిది, సెల్ లోపల ఏమేమి ఉంటాయి, ఇది సింగిల్ సెల్ అనుకో, ఈ సెల్ అనుకో, సెల్ లోపల ఏముంది, ఫుడ్ వాక్యూల్ ఉంది, ఇంకేముంది కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంది, ఇంకా సైటోప్లాజం ఉంది, ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఇంకా ఏమున్నాయమ్మా, ఇవన్నీ సెల్ ఆర్గనెల్స్ అంటారు. ఈ సెల్ ఆర్గనెల్స్ అంటారు, ఇవన్నిటిని సెల్ ఆర్గనెల్స్ అంటారు. ఈ సెల్ ఆర్గనెల్స్ అన్ని ఎక్కడున్నాయి, ఒక సెల్ లోపల ఉన్నాయి. ఒక సెల్ లోపల ఉన్నాయి. కొన్ని సెల్స్ అన్ని టుగెదర్ విల్ బి ఫార్మింగ్ టిష్యూస్. మాలిక్యూల్. ఫ్యూ సెల్స్ టుగెదర్ విల్ ఫార్మ్ టిష్యూస్. టిష్యూస్ అంటే కొన్ని సెల్స్ అన్ని టుగెదర్ విల్ బి హ్యావింగ్ స్క్వామోస్ ఎపిథీలియం. మనకి మన బాడీలో స్కిన్ కొంచెం ఒక టిష్యూతో ఫార్మ్ అయింది, మన హార్ట్ ఒక టిష్యూతో ఫార్మ్ అయింది. ఓకే, మన స్టొమక్ ఒక టైప్ ఆఫ్ టిష్యూతో ఫార్మ్ అయింటది. అట్లా టిష్యూస్ అన్ని కలిస్తే కొన్ని టిష్యూస్, మన హార్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెల్స్ తోటి ఫార్మ్ అయి ఉంటుంది. దాంట్లో స్క్వామస్ ఎపిథీలియం ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఆ టిష్యూస్ అన్ని ఫార్మ్ అయితే ఒక ఆర్గన్ ఫార్మ్ అవుతుంది. ఆర్గన్ అంటే ఎనీ ఆర్గన్, నోస్ కానీ, నోస్ అంతా ఒక టిష్యూ. నీ నోస్ చూసుకున్నావా, ఇట్లా బెండ్ అవుతుంది కదా, నీ నోస్ ప్రెస్ చేసుకొని చూసుకో, బెండ్ అవుతుంది కదా, అదంతా ఒక టైప్ ఆఫ్ టిష్యూస్ తోటి. ఆ టిష్యూస్ అన్ని కలిపి ఒక నోస్, ఒక ఆర్గన్ ఫార్మ్ అయింటది. ఓకే, ఆర్గన్స్ అంటే ఒక నోస్ లోపల, నోస్ తర్వాత నోస్ లోపల ఏముంది, నోస్ లోపల బ్రాంకై, బ్రాంకియోల్స్ ఇవన్నీ చదివావా, అవన్నీ కలిపి ఒక సిస్టమ్ అవుతుంది, ఆర్గన్ సిస్టమ్ అంటారు, రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. అట్లా కొన్ని రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ టుగెదర్ ఏమవుతుందంటే ఒక ఆర్గానిజం ఫార్మ్ అవుతుంది. అన్ని సిస్టమ్స్ కలిపి ఒక ఆర్గానిజం అవుతుంది. సో నీకు ఎప్పుడు అడిగినా, ఎవరు అడిగినా నువ్వు ఇది చెప్పాలి. ఫ్యూ ఆటమ్స్ టుగెదర్ విల్ బి ఫార్మింగ్ ఏ మాలిక్యూల్. ఫ్యూ మాలిక్యూల్స్ టుగెదర్ ఫార్మ్స్ ఆర్గనెల్. ఫ్యూ ఆర్గనెల్స్ టుగెదర్ ఫార్మ్ ఏ సెల్. ఫ్యూ సెల్స్ టుగెదర్ ఫార్మ్ టిష్యూస్. Few tissues form organs. Organs together form organ systems. Systems together form organism. ఇది నువ్వు ఎప్పుడు మైండ్ లో పెట్టుకుని దీన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకే మ్యామ్. ఓకే, సో ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇవి అన్ని ఏమైతాయంటే మన లోపల ఉండే డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ తో అవ్వలేదు. సో మనము సింపుల్ డిఫ్యూజన్ అంటే నువ్వు ఇక్కడ అమీబా తీసుకున్నావు,
ఇది ఎన్విరాన్మెంట్ తో కనెక్ట్ అయింది కదా, ఫుల్ బాడీ అంతా. Yes, ma'am. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? గాలి. ఒక్కొక్క ఆర్గానిజం ఫుల్ బాడీ అంతా ఎన్విరాన్మెంట్ తో ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ తో డైరెక్ట్ గా డీల్ చేసుకొని అన్నం తినగలుగుతుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్, వేరే యానిమల్స్ అట్లా తినలేరు. దే హ్యావ్ టు టేక్ ద ఫుడ్ ఇన్ టు దేర్ బాడీ. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as న్యూట్రిషన్. ఓకే, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి రేపు చదువుదామా, సరేనా? ఎనీ Okay, డౌట్స్ madam. మా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ యోగ్య? No, ma'am. Anybody else? Anyone is having any doubts? I will explain you. Okay. So tomorrow onwards, whenever you are coming, I will just tell you some points, important points అనేవి ఉంటాయి. అవి జస్ట్ మీరు నోట్ చేసుకున్నారంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అందరూ తర్వాత డయాగ్రామ్స్ కూడా ఉంటాయి, మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? Okay, madam. Okay then. Okay then. Thank you all.